హలో నమస్తే, నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. సో ఇవాళ గురువారం కదండి, బాబా గుడికి వచ్చాను నేను, మియాపూర్లో ఉన్న బాబా గుడికి. సో గుడి ఎలా ఉంటుంది, బాబాకి హారతి ఇచ్చే టైంలో ఎలాగా పూజ జరుగుతుంది అనేది నేను ఇవాళ మీకు షేర్ చేస్తాను. గుడి ప్రాంగణం అదంతా ఎలా ఉందో కూడా చూసి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఇలా స్టెప్స్ అనేవి ఉంటాయండి పైకి. ఈ స్టెప్స్ రెండు వైపులా ఉంటాయన్నమాట. ఇటు నుంచి ఉంటాయి, అటు నుంచి ఉంటాయి, రెండు వైపులా ఉంటాయి, రైట్ లెఫ్ట్ మొత్తం. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇంకా గుడి వస్తుందన్నమాట. ఇంకా బాబా విగ్రహము అదంతా ఉంటుంది పైన. గుడి చుట్టూతా కూడా చాలా ప్లేస్ ఉంటుందండి. అంటే అక్కడ మీకు చూసినట్లయితే పిల్లలు ఆడుకుంటున్నారు చూసారా, అక్కడ ఒక స్లైడ్ అదంతా ఉంది. కిందేమో కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అవన్నీ, ఇంకా బోర్ అదంతా ఉంటుందండి కింద. చాలా ఎండగా ఉంది, అసలు విపరీతంగా ఎండ ఉందన్నమాట. అందుకనే చిన్నదాన్ని తీసుకుని రాలేదు. ఇంక ఈవినింగ్ తీసుకొని వద్దాము అని చెప్పి అని మార్నింగ్ అయితే నేను వచ్చానమాట, హారతి టైంకి వచ్చాను. ఇది చూసినట్లయితే మీకు కిందకి దిగ్గానే ఇట్లా దుని ఉంటుందండి అక్కడ. దుని దగ్గర అండ్ కింద ఇంకా దేవుడి పటాలు అవన్నీ కూడా పెట్టి ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ కొంతమంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అక్కడ కొంచెం బుక్స్ అది చదువుకుంటారనమాట. బాబా పారాయణం అది చేసుకోవాలి అంటే అక్కడ కూర్చొని చేసుకుంటారు. అక్కడ చూసారా డ్రమ్తో వాటర్ పెట్టారు. ఎక్కడ చూసినా కానీ ఎక్కువ వాటర్ పెట్టారండి, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. ఇదిగో ఇక్కడ ఒక హాల్ లాగా ఉంటుందండి. ఈ హాల్లో ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అలా చేసుకుంటారనమాట. ఏదన్నా ఒడుగు, ఏదన్నా ఎంగేజ్మెంట్ లాంటివి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీలు, లేకపోతే ఏదైనా చిన్న వ్రతాలు లాంటివి, మన కైలాస గౌరి నోము ఉంటుంది కదా, ఆ నోము తీర్చుకోవడము, అలాగే చిన్న చిన్నవి ఏమన్నా చేసుకుంటారండి. ఇదిగోండి ఇక్కడ ఎవరో ఒక ఆవిడ కూర్చుని పూజ చేసుకుంటున్నారు. ఇదండి దుని. నేను ఇక్కడ ఇంకా దండం పెట్టేసేసుకుని ఇంకా చెట్టు చుట్టూ అక్కడ ఉంది కదా నిమ్మ వృక్షం, ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసుకొని, దుని చుట్టూ కూడా ప్రదక్షిణం చేసుకొని ఇంకా పైకి వెళ్ళానండి. ఇంకా అక్కడ ఏంటంటే మీకు ఇక్కడ చూసినట్లయితే దీపాలు వెలిగిస్తున్నారు చూసారా. ఇక్కడ దీపాలు వెలిగించుకొని కాసేపు పూజ చేసుకుంటారండి ప్రశాంతంగా ఎవరైనా సరే. కొబ్బరికాయలు అది కూడా పైన కొట్టట్లేదు అనమాట, కిందే కొడతారు. ఇదివరకు అయితే పైనే కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే పైన కొట్టట్లేదన్నమాట. ఎందుకంటే ఎక్కువ జనాలు ఎక్కువైపోతున్నారు అని చెప్పి అని కొబ్బరికాయలు కొట్టడానికి కిందే ప్లేస్ లాగా పెట్టారనమాట. ఇంకా వెనకాల మీకు చూసినట్లయితే ఆ హాల్ ఉంది కదా, ఆ హాల్లో ఏంటంటే అప్పుడప్పుడు సాటర్డే సండేస్ మన చైనా బజార్ లాగా, లేకపోతే చేనేత వస్త్రాల వాళ్ళు ఉంటాయి కదండి, చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ లాగా, కాటన్ ఎగ్జిబిషన్స్ లాగా అలాగ పెడతారనమాట. ఇలాగ ప్రతిరోజు కూడా మెట్లన్నీ శుభ్రంగా కడిగేసేసి మనకి పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ పెట్టి బొట్లు పెట్టి పెడతారనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి, చాలా బాగుంటుంది గుడి అనేది. అసలు గుడిలోకి రాగానే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కడ లేని టెన్షన్స్ అవన్నీ కూడా అన్నీ పోతాయి. చూసారా పైన చూసారా పందిరిలాగా వేశారు, ఎందుకంటే కాళ్ళు కాలిపోతున్నాయండి, అసలు చాలా ఎండగా ఉంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి పైప్స్తో వాటర్ కొట్టి అంత తడుపుతున్నారనమాట. చాలా అంటే చాలా ఎండగా ఉంది. కూలర్స్ అవి కూడా పెట్టారు, ఫ్యాన్స్ అవన్నీ తిరుగుతూ ఉన్నాయి, అయినా కానీ చాలా ఎండగా ఉంది. గుడి ప్లేస్ చాలా పెద్దగా ఉంటుందండి. ఇంకా బాబా విగ్రహం చుట్టూ ఆ వెనకాలంతా ప్రదక్షిణం చేయడానికి అది కూడా చాలా ప్లేస్ ఉంటుంది. ఇలా వెళ్ళిపోయి అలా విగ్రహం చుట్టూ లోపల ప్రదక్షిణ చేయొచ్చు. ఇలా ఫస్ట్ ఇలా బయట చేసేసి తర్వాత లోపల బాబా దగ్గర ప్రదక్షిణ చేయొచ్చు అనమాట. మీకు చూసినట్లయితే ఇది ఇలా మొత్తం ఇలాగా ప్రదక్షిణ చేసే ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చుట్టూరా చెట్లున్నాయి, చెట్లున్నా కానీ అండి బాగా ఎండగా ఉంది. అసలు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఎండగా ఉందనేది. అందుకే చంటిదాన్ని తీసుకుని రాలేదన్నమాట, దాన్ని ఇంట్లోనే పడుకోబెట్టేసి ఈవినింగ్ వెళ్దాంలే అనుకున్నాము. ఇగోండి అది లోపల రూమ్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఒక రూము, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి రూమ్ ఉంటుంది. ఇంక ఇదేంటంటే మనకి ఎప్పుడైనా చిన్న చిన్న వంటలు అవి చేసి ఇక్కడ ఇలా పెడతా ఉంటారనమాట. కిందేమో అన్నదానం అది చేస్తారు. ఆ వంటలు అవన్నీ ఏమన్నా ప్రసాదాలు అవన్నీ చేయాలంటే కూడా
ఇలాగ చేసి పెడతారు. కొంచెం పొల్యూషన్ అది కూడా ఉందండి. అంటే ఇది రోడ్డుకి కొంచెం లోపలికే ఉంటుంది కానీ కొంచెం ఎండ వల్ల వేడి ఆవిర్లు అవి తగిలి కొంచెం పొల్యూషన్ లాగా అనిపిస్తుందని కొంతమంది అయితే మాస్కులు పెట్టుకుని వచ్చారు. ఇలా చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ రాముల వారి పటం అలాగా అందరి పటము, భరద్వాజ మాస్టర్ పటము అందరివి ఉన్నాయన్నమాట చాలామందివి. ఇంకా ఎకిరాల భరద్వాజ గారి పుస్తకాలు అవన్నీ కూడా కింద షాప్ ఉంటుందండి. మన గురు చరిత్ర అవన్నీ మీకు చూసినట్లయితే ఇగో మాణిక్య ప్రభువు అందరివి ఉన్నాయి చూడండి, మాస్టర్ గారివి అందరివి ఉన్నాయి. ఫస్ట్ మీరు చూసినట్లయితే ఇంకో సాయి చాలీస అవన్నీ కూడా పెద్ద పెద్ద బోర్డ్స్లో పెట్టి ఉంటాయన్నమాట. ప్రశాంతంగా కూర్చొని మనం చదువుకోవచ్చు. ఇంకా నేను వెళ్ళేటప్పటికి హారతి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా నేను కిందంతా వీడియో తీసేసుకొని ఇంకా పైకి వచ్చాను. పైకి వచ్చిన తర్వాత హారతి స్టార్ట్ అయింది. ఇంక నేను హారతిలో ఉన్నాను అనమాట. హారతి పాటలో నేను కూడా ఉండి ఇంకా పాడుతూ ఉన్నాను. ఇంకా చూసారా అసలు చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు అండి. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ బాగానే ఉంటారండి జనాలు. నైట్ కూడా గురువారం కదా అందుకని బాగా ఉంటారనమాట. నార్మల్ డేస్లో కన్నా గురువారం అయితే బాగా ఉంటారు. అట్లాగే అన్నదానాలు అవన్నీ కూడా జరుగుతాయండి. ఏ పండగైనా మంచిగా చేస్తారన్నమాట. అంటే శ్రీరామనవమి ఇంకా అమ్మవారివి దసరా అవన్నీ కూడా మంచిగా చేస్తారు. ఏంటంటే కింద హాల్ ఉంది కదా, హాల్లో ఇంకా ప్రత్యేకమైన పూజలు అవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఆ రోజు ఏం ప్రసాదాలు చేస్తారు, లేకపోతే ఇంకా అప్కమింగ్ డేస్లో ఏమేమి చేస్తారు ఫెస్టివల్స్ అవన్నీ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి అవన్నీ అన్నీ అక్కడ రాసున్నాయండి. ఇక్కడ చూసినట్లయితే మీకు బాబావి గురు చరిత్రలో ఆయన అధ్యాయాల్లో ఆయన ఉన్న లీలలు అవన్నీ కూడా పటాల రూపంలో మీకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇదేమో పల్లకి అండి, ఆయన పల్లకిలో ఊరేగిస్తారు. ఇట్లాగా పల్లకి ఉత్సవంలాగా చేస్తారు. అక్కడ మీరు ముందు చూసినట్లయితే అక్కడ ఒక ఉయ్యాల ఉంది కదా, ఆ ఉయ్యాల అనేది అందరూ ఊపుతారండి. సో ఇట్లాగా క్లోజ్ చేసేసారు. వచ్చేటప్పటికి ఇంకా క్లోజ్ చేసేసి ఇంకా బాబాకి అంత హారతికి అదంతా రెడీ చేసేసి తర్వాత ఇంకా కర్టెన్ తీసేసి అప్పుడు ఇంకా బాబా ఇంకా పాట అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట, హారతి పాట. ఇంకా అందరూ ఏంటంటే ఇంకా రెడీగా ప్రదక్షిణాలు అవన్నీ చేసేసి ఇంకా రెడీగా పాట టైంకి హారతి పాట టైంకి వచ్చి నించుంటున్నారనమాట. నేను అడిగాను వీడియో తీసుకోవచ్చా అండి అని అంటే, రాగానే అడిగాను, తీసుకో అమ్మా పర్వాలేదు అన్నారు. సరే అని తీసేసుకున్నాను ఇంకా వీడియో. ఇంకా చూసినట్లయితే ఏంటంటే కింద అదంతా కూడా ఎప్పుడూ నీట్గానే మెయింటైన్ చేస్తారండి. ఆ చుట్టూతా మీకు ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, ప్రతిరోజు కూడా పిల్లలు ఏంటంటే సరదాగా వచ్చి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్లో ఉన్న పిల్లలందరూ కూడా సరదాగా వచ్చి కాసేపు ఆడుకుంటారు. అక్కడ స్లైడ్ లాగా ఉంది కదా, అక్కడ ఆడుతూ ఉంటారన్నమాట. ఈ బాబా గుడికి పక్కనే అటాచ్ చేసి అమ్మవారి గుడి ఉంది, అది తీద్దాము అంటే నాకు ఇంకా కుదరలేదు టైం అనేది. అందుకనే ఒక బాబా గుడి ఒకటే నేను తీయగలిగాను అనమాట. ఇంకా చూసినట్లయితే ఇంకా అదిగోండి అలాగా తీసేశారు. ఇంకా తెర అనేది తీసేసి ఇంకా పాట ఇంకా మొదలుపెట్టారన్నమాట, హారతి పాట. మీరందరూ కూడా హారతి అద్దుకోండి. నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇక్కడికి వస్తే. ప్రతిసారి కూడా ఏంటంటే మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి 2013లో అయిందండి. అప్పటి నుంచి కూడా నేను ఈ టెంపుల్కి కంపల్సరీ వస్తూనే ఉంటాను అనమాట. నేను బాగా బాబాని నమ్ముతాను. నాకైతే ఏమైనా కానీ ఏ టెన్షన్స్ ఉన్నాయి ఏది ఉన్నా కానీ నాకు ఆ గుడికి వస్తే నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ వస్తూ ఉంటాము మేమందరం కూడా. ఆ రోజు చాలా బాగా అలంకరించారండి బాబాని. చాలామంది ఇలా దండలు అవన్నీ తీసుకుని వచ్చారు. అలాగే పూలు అవన్నీ కూడా వేసి బాగా అలంకరించారు. పొద్దున పూట ఒక రకము, ఈవినింగ్ ఒక రకము వస్త్రాలు వేశారనమాట, కట్టారు బాబాకి. అదిగోండి ఇక్కడ భజన జరుగుతూ ఉందన్నమాట. చాలా పెద్దగా వస్తూ ఉంది సౌండ్ అనేది. అందుకే నేను వాయిస్ అనేది నేను అది మీకు ఆ సౌండ్ అనేది నేను పెట్టలేదన్నమాట, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకనే చాలా పెద్దగా రీసౌండ్ వస్తుంది. అండ్ మైక్స్ అవన్నీ కూడా పెట్టారు.
అందుకనే నేను అది తీసేసానండి. ఇంకేంటంటే అందరూ పాడుతూ ఉన్నారు, పెద్ద పెద్దగా పాడుతూ ఉన్నారు. అసలైతే వడగాళ్ళు వస్తూ ఉన్నాయి ఒక పక్కన నుంచి, చెమటలు పోస్తూ ఉన్నాయి. ఫ్యాన్స్ అవన్నీ వేసున్నా కానీ ఏసీ ఈ లోపల ఉందండి, ఏసీ రూమ్స్లో ఉందంట, ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్గా ఉంది కదా, అందుకని ఇక్కడ లేదు. అటు పక్కన ఇటు పక్కన చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి కదా, ఆ రూమ్స్లో ఉన్నాయి ఏసీ అన్నారు. అలాగే ఏంటంటే మనం ఏదన్నా డొనేషన్ అది ఇవ్వాలి అన్నా కానీ ఆ రూమ్స్లో కూర్చొని ఉంటారనమాట. ఆఫీస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిసిప్ట్ రాసేసి మనం ఏ పండగకి ఎంత ఇవ్వాలని అనుకుంటున్నామో అదంతా రిసిప్ట్ రాసిస్తారనమాట డబ్బులు కడితే. ఇటు పక్క చూసినట్లయితే మీకు గణపతి విగ్రహం, ఇటు పక్కన చూసినట్లయితే దత్తాత్రేయ స్వామి విగ్రహం అనేది ఉంది. ఈ దత్తాత్రేయ స్వామికి ఏంటంటే ఎవరన్నా ఏమన్నా మొక్కుకుంటే ఎక్కువగా శనగలు దండగుచ్చి, అంటే మన పేరంటం శనగలు ఉంటాయి కదండి, మనం శ్రావణ శుక్రవారానికి శనగలు నానబోస్తాం కదా, కాబూలీ చెన కదండి, కాబూలీ చెన వెయ్యరు దేవుళ్ళకి. మామూలుగా శనగలు బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా, పేరంటం శనగలు అంటారు కదా, ఆ పేరంటం శనగలు 108 కానీ లేకపోతే 11 కానీ లేకపోతే 21 కానీ అట్లాగా దండగుచ్చి వాటిని నానబెడతాం కదా, శనగలు నానబెట్టిన తర్వాత వాటిని దండగుచ్చి, అంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే మెళ్ళో వేస్తారండి. దత్తాత్రేయ స్వామికి మెళ్ళో వేసి మొక్కుకుంటారనమాట. మొక్కుకొని మళ్ళీ ఆ మొక్కు తీరిన తర్వాత మళ్ళీ ఇంకా వేరేది ఏమన్నా ఇంకా చేస్తారనమాట. సో ఎక్కువగా ఏంటంటే శనగలు వేస్తారండి దత్తాత్రేయ స్వామికి. ఇక్కడ చూసినట్లయితే ఇంకా హారతి పాట అయిపోయింది, ఇంకా హారతి ఇచ్చేస్తున్నారు పూజారి గారు. చాలామంది ఏంటంటే ఆ శనగల దండ వేస్తారు. ఇంకా తర్వాత శంకు పూలని మీ అందరికి ఐడియా ఉంటుంది కదా, శంకు పూలని వంకాయ కలర్లో ఉంటాయి, పర్పుల్ కలర్లో. ఆ శంకు పూలను కూడా ఎక్కువ వేసి పూజిస్తూ ఉంటారనమాట. ఇంకా హారతి అందరికీ, ఇంకా హారతి తీసుకున్న తర్వాత ఇంకా ఏంటంటే అందరూ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళిపోయారనమాట. చాలామంది వచ్చారు. 9 నుంచి ఇంకా 9కి ఒక హారతి ఉంటుంది, ఇంకా 12కి ఒక హారతి ఉంటుంది, ఇంకా 6కి ఒక హారతి ఉంటుంది, ఇంకా మళ్ళీ 9కి ఇంకొక హారతి అట్లా ఉంటుందన్నమాట. ఇంకా జనాలందరూ ఫుల్గా వస్తున్నారు పోతున్నారండి. ఇంకా 1 అంటే 1:30 1:30 మ్యాక్సిమం 1:30కి ఇంకా క్లోజ్ చేసేస్తారు టెంపుల్ అనేది. అందుకని నేను త్వరగా వెళ్ళానన్నమాట. ఇంకా దండం పెట్టేసేసుకున్న తర్వాత ఇంకా అందరూ కూడా ప్రసాదం తీసుకుని ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇంకా చిన్న పిల్లలందరూ కూడా అక్కడ ఆడుతూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అవ్వగానే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంకా వచ్చేసేసి కాసేపు కూర్చుంటారండి. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ అవ్వగానే ఇంకా చల్లబడిపోతుంది, ఇంకా ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఉంటారు. నేను ఎప్పుడు కూడా బాబా పారాయణ పుస్తకం తీసుకుని వెళ్ళి అక్కడ దుని దగ్గర చూశారు కదండి, ఒక ఆవిడ దీపాలు వెలిగిస్తుంది కదా, అక్కడ కూర్చొని ప్రశాంతంగా చదువుకుంటాను అనమాట. పారాయణ చేసుకొని తర్వాత ఇంకా పైకి వచ్చి ఇంకా సాయి చాల్సా చదువుకోవడం అవన్నీ చేస్తూ ఉంటాను. ఇదిగోండి పాదుకలు చూడండి, పాదుకల దగ్గర డబ్బులు కూడా వేశారు. ఇక్కడ చిన్నది బాబా విగ్రహం ఉంది కదా, ఇక్కడ బాబా విగ్రహం చిన్నది ఉంది కదా, అక్కడ పూజ చేసేసారు. ఇంకా చిన్న విగ్రహాలు అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. చాలామంది పువ్వులు అనేవి చాలామంది తీసుకుని వచ్చారు. ఇంకా అందరూ దండం పెట్టేసేసుకుని ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. గోత్రనామాలతో పూజ చేస్తున్నారు పూజారి గారు. ఇంకా పూజ చేయించుకున్న తర్వాత ఇంక అందరూ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయారండి. చాలా ఎండగా ఉంది కదా, అందుకని. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ఉంటాను. మీ నిఖిల తేజ. సీ యూ, బై. చంటిదాన్ని తీసుకుని కూడా ఈవినింగ్ గుడికి వెళ్ళానండి. మార్నింగ్ అయితే నేను వెళ్ళాను హారతి ఆ టైంలో. ఇంకా ఈవినింగ్ ఈ బుడ్డిదాన్ని అమ్మ వాళ్ళని తీసుకుని ఇంకా వెళ్ళామన్నమాట గుడికి. అప్పుడు కొంచెం వాతావరణం చల్లబడింది, అందుకని వెళ్ళాము.